హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఏపీలో ఆదివారం రోజున ఏ జిల్లాలో వర్షాలు పడతాయని తెలుసుకుందాం. వీటితో పాటుగా బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడనుంది, దానికి సంబంధించిన వివరాలు, అలాగే నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన వివరాలు కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది, దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది. అలాగే వీడియోని హైప్ అయితే ఇవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఏపీలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా 12వ తేదీ వరకు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో దిగువ ట్రోపావరణంలో దక్షిణ మరియు నైరుతి దిశ నుంచి గాలులు అయితే వీస్తున్నాయి. వీటి ఫలితంగానే ఏపీలో ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, యానాం, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్, రాయలసీమ జిల్లాల్లో అయితే కనుక వర్షాలు అయితే కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈ నెల 12వ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేస్తున్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 2వ వారంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనున్నట్లు ఇస్రో వాతావరణ నిపుణులు అంచనా వేశారు. దీని ప్రభావంతో మే 11వ తేదీన లేదా 12వ తేదీన అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఎక్కువ ఉన్నట్లయితే కనుక తెలిపారు. దీని ప్రభావంతో అయితే కనుక తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా అయితే వేస్తున్నారు. ఇక ముఖ్యంగా ఏపీలో చూసుకుంటే కనుక ఆదివారం రోజునైతే కనుక పలు జిల్లాల్లో వర్షాలు పడేందుకు అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఆదివారం రోజున చూసుకుంటే ముఖ్యంగా పార్వతీపురమన్యము, అల్లూరి సీతారామరాజు, పోలవరము, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కోనసీమ, కృష్ణా, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పశ్చిమ గోదావరి, పల్నాడు, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడేందుకు అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశుకాపర్లు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని అయితే కనుక తెలియజేసింది. ఇక మరోవైపు చూసుకుంటే అల్లూరి సీతారామరాజు జిల్లా, అనంతగిరి, పోలవరం జిల్లా గుర్తేడు, అనకాపల్లి జిల్లా కోటపాడు మండలాల్లో తీవ్ర వడగాలులు, అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి ముంచింగిపట్టు, అనకాపల్లి జిల్లాకు సంబంధించి అచ్యుతాపురము, చీడికాడ, చోడవరము, దేవరపల్లి, మాడుగుల, పరవాడ మండలాల్లో వడగాళ్ళు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు అయితే జారీ చేసింది. సో ఇక మరోవైపు చూసుకున్నట్లయితే కనుక నైరుతి ఋతుపవనాలు ఈ నెల 20వ తేదీ నాటికి అండమాన్ నికోబార్ దీవులను తాకొచ్చు అని ఐఎండీ అయితే కనుక అంచనా వేస్తోంది. 2వ వారం చివరకు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి ఋతుపవనాలు ప్రవేశం జరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. సో ఇది మనకు అఫీషియల్ వెదర్ అప్డేటు. సో అలాగే మనకు ఈ అల్పపీడనానికి సంబంధించిన అప్డేటు, అలాగే నైరుతి ఋతుపవనాలకు సంబంధించిన అప్డేటు. సో ఏ చిన్న అప్డేట్స్ వచ్చినా సరే మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ మిస్ కాకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.